ఫినాలే ఆఫ్ డ్రామా జూనియర్ సీజన్ 8. ఆ టైటిల్ కోసం జరగబోతుంది వాళ్ళ అసలైన ఫైట్. కప్పు కొట్టాలి, కప్పు కోసం కొట్టుకోకూడదు. సీజన్ అయిపోతుంది, ఇప్పటికన్నా నీకు రాపలకడం వచ్చిందా? ఏంటిరా చెప్పడా, నీ బాడేందిరా? డ్రామా సామ్రాజ్యానికి కట్టప్ప వచ్చారు. కట్టప్ప వచ్చినప్పుడు శివగామిడి గారు లేకపోతే ఎలాగా? ఇక్కడ చాలా మంది కట్టప్పలు ఉన్నారు. అనిల్ మామ ఒక కట్టప్ప. నాకు సినిమా ఇస్తాను అన్ని ఇవ్వలేదు. కరెక్టే నాకు ఇస్తానని ఇవ్వలేదు. రోజు నాకు కప్పు ఇవ్వలేదు అనుకో, రోజు ఒక పెద్ద కట్టప్ప. మేమంతా స్కిట్ చేస్తున్నాం. సుధీర్ సుధీర్ అని కామెంట్స్ పెట్టించుకున్నాను. సుధీర్ కట్టప్ప. ఈ షోకి ఒక వెలుగును తెచ్చింది రోజా. అంటే నేను చిన్నపిల్లగా ఇక్కడ నేను ఇందాకే ఎగ్జిట్ అయిపోయి ఉండాల్సిందండి. సంక్రాంతి అనగానే మనకు గుర్తొస్తుంది పందెం కోడి. ఆ సంక్రాంతికి వెలుగును తెస్తుంది అనిల్ రావిపూడి. యాంకర్ గురించి కూడా. యాంకర్ ఎవరు సార్? డ్రెస్ చూసే గుర్తుపట్ల? డ్రెస్ చూసాకే డౌట్ వచ్చిందండి. డిజైనర్ మీరు డిజైన్ వేస్తారు కానీ మీకు కూడా. ధర్మ పరిరక్షణ దురందరుండా, సుధీర్ ఉంటాడు సిగ్గు లేకుండా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అనిల్ గారి వల్ల ఇండస్ట్రీ చల్లగా ఉండా, రోజా గారితో పెట్టుకుంటా నేను ఏడ ఉండా. నేను నీకేం ఉపకారం చేశాను రా? లెక్కిప్పు పాపుల పాపాల చిట్ట. ఎవరి పాపాలు చిత్రగుప్తా ఇవి? సుధీర్ పాపాలు ప్రభు. అనిల్ గారు, పెళ్ళాన్ని ఎలా కంట్రోల్లో పెట్టాలో ఒక ట్రిక్ చెప్పండి. మీరు అడుగుతున్నారేంటి? నా చేతిలో యమపాసం కన్నా పెళ్ళాం పెట్టే తొడపాసంకి పోరేకు అనిల్ గారు. మిమ్మల్ని తీసుకురమని మా బట్టలు చెప్పా. ఇంతకీ మా బుడ్డి దారిలో ఆకలి వేస్తుంది అంటే జిలేడు పాలతో జిలేబీ చేసి పెట్టాను చిత్రగుప్తా బ్రో. మన రాజ్యంలో ప్రజలందరూ అనారోగ్యం పాలయ్యారు ప్రభు. ఏం చేసావమ్మా? ప్రజలందరికీ అన్నదానం చేశాను యమధర్మరాజా బ్రో. యమధర్మరాజా పౌరాణిక డైలాగులు అదొక్కసారి చెప్పవా? మళ్ళీ నాలుగుంది. ధర్మరక్షణ దురందరుండా, సుధీర్ ఉంటాడు సిగ్గు లేకుండా. మండుతున్నట్టుంది. ఈ స్కిట్ మొత్తం ఇది ఒక్కటే నచ్చిందా మీకు? నాకు ఇది బాగా నచ్చింది. నీకు ఈరోజు ఇంకో సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. మొన్న డ్రామా జూనియర్స్ లో సెకండ్ హ్యాండ్ స్కిట్ చూసారా? అది నా బయోపిక్ మీద. జనరల్ గా తమ్ముడు అన్నయ్య బట్టలు వాడతాడు, కానీ అన్నయ్య తమ్ముడు బట్టలు వాడతాడు మేడం. అసలు రాఖీ అంటే ఏంటో తెలుసా? మా అన్నయ్యకి రాఖీ కట్టి 10,000 తీసుకోవడం. చూసారా సార్, 10 రూపాయలు తాడి కట్టి 10,000 రూపాయలు వసూలు చేసే స్కామర్ రాఖీ అంటారు. సిస్టర్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. మా చెల్లిని రోజు నేను కాలేజ్ తీసుకెళ్ళి డ్రాప్ చేస్తా. అబ్బో, నువ్వు మీ చెల్లి కోసం వెళ్తున్నావో వాళ్ళ ఫ్రెండ్స్ చోటకి వెళ్తున్నావో? కరెక్ట్ గా చెప్పావు. అనియా రాఖీ కట్టేయమంటావా? మానవా కొడుతుగానే చేతికి గాజులు చెవులి కమ్మలేవే, అవి రాఖీ పండుగ రోజు నువ్వు ఎలాగో ఇస్తావు కదా అన్నయ్య. నువ్వేంటే నైటీలో వచ్చావు? పండక్కి పట్టు చీర పెట్టకుండా పంపిస్తావా అన్నయ్య? ప్లానింగ్ సుధీర్ అన్నయ్య రాఖీ కడతాం. ముగ్గురు ఆడపిల్లలు అతనికి రాఖీ కట్టారు. అతను ఏదో న్యాయం చేయాలి. ఇప్పుడు నిలువు దోపిడి అంటే వినడమే గానీ ఫస్ట్ టైం చూస్తున్నాను.
రాధా ఎదురా. ఏమైంది గోపి, ఎందుకు మౌనంగా ఉన్నావు? కొంచెం జాలి లేకుండా నోటి డైలాగ్స్ మొత్తం రాసచ్చాలదా? ఏం రాలేదు గోపి నీకు? నీ పేరేంటి? రాధా. లాదా అనే లాలేదు లాదా. నాగభూషణ్ నన్ను ఏడిపించాడు గోపి. ఒరే నాగభూషణ, నా లాదా నేర్పిస్తావా? రాధానరా అందరి ముందు నన్ను అవహేళన చేసింది. నిన్ను హింస చేసిందా? లేదు, అవహేళనే చేసింది. నా నోటికే కదా హింసలు అని చెప్పింది. హాయ్, నా పేరు కుమారి. నా వయసు 30 సంవత్సరాలు. నేను ఒక సింగిల్ ఉమెన్. 30 years వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదా? 38 సంవత్సరాలు ఉన్నా నువ్వు, 30 సంవత్సరాలు ఉన్నా నన్ను ఇంకా పెళ్లి చేసుకోలేదా అంటావా? నాగార్జున సాగర్ డ్యామ్ అంత తెచ్చావా కప్పనూరు? ఎప్పుడు కాయలు తింటమే కాదమ్మా, నీ కడుపుని ఎప్పుడు కాయలు కాస్తాయో చెప్పు. నాది కడుపు అనుకుంటున్నావా, సపోటా చెట్టు అనుకుంటున్నావా కాయలు కాయడానికి? నీ వయసుకి నేను 5 పిల్లలతో హ్యాపీగా ఉండేదాన్ని. నీ వయసు వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. ఏంటి ఆ మాటలు? ముసలిదాన్ని చూడకుండా. నువ్వు ఇంట్లో ఉండే ముసలివి కాదే, నీ ఇంట్లో ఉండే ముసలివి, నీ ఇంట్లో ఉండే ముసలివి. ఓ పెళ్లి సంబంధం వచ్చిందమ్మా, నీ కార్ చేసుకో. అబ్బాయికి 35 సంవత్సరాలు, బంగారు లాంటి మనసు ఉంది, చూడటానికి సుధీర్ లా ఉంటాడు. డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. సింగిల్ ఉమెన్ అంటే టీ స్టాల్ లో దొరికే సింగిల్ టీ లాంటిది కాదు. కుటుంబ బరువు బాధ్యతల్ని మోసే శివంగి లాంటిది. Time to reveal the trophy of Drama Junior Season 8 Grand Finale. And the winner is Drama Juniors Season 8 Grand Finale, co-powered by Pepsodent, Surf Excel, Whirlpool, Elstar Projects. Special partners Cadbury Gems, Arun Ice Creams.